కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రంలో కీర్తి సాధన సర్గం కలిసి పాడినటువంటి ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు అందించిన సాహిత్యం మాటలకే కాదు విశ్లేషణలకు కూడా అందనిది. ఒక అమ్మాయిలోని మార్పుని చాలా వాస్తవంగా ఆవిష్కరించారు ఆయన. శంకర్ ఎహసాన్ లాయ్ స్వరకల్పంలో రూపొందినటువంటి ఈ గీతాన్ని విని ఆనందించాల్సిందే, ఆ కవి హృదయాన్ని తెలుసుకోవాల్సిందే. మరి ఆహ్వానిద్దాము ఈ పాటని పాడడానికి కల్పన అండ్ కారుణ్యాని. ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా, అవునన్నా కాదన్నా కాలం నన్నడిగే కదిలేనా, నాతో నేనే లేనే ఒంటరిగా ఎటు ఏ వైపు వెళుతున్నా, నన్నే రారమ్మన్నా రేపటిలో ఏదో కొత్తదనం కలిసేనా. పంచిరే పంచిరే నీ మీద దిల్జారే అందంతో పిచ్చెక్కించి అల్లాడిస్తావే, నీ వెంటే వస్తానే నీతోనే ఉంటానే రోజంతా రాజాల రాగాలే తీస్తారే. ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా, అవునన్నా కాదన్నా కాలం నన్నడిగే కదిలేనా. కలిసిన వారే తెలిసిన వారనుకో, ఓ ప్రతి పరిచయము నిన్ను పిలిచిన దారనుకో, మనసా వినుకో ఎందుకో నీ వైపు నానుంది వెలుగు, జతగా చేయంతగా నేను చేరే క్షణాలతో తేని వదిలే సాగిపో. పంచిరే పంచిరే నీ మీద దిల్జారే నీలో ఏముందో కానీ నోరూరించావే, నా కోసం వచ్చావే అన్నట్టే వచ్చావే, నువ్వంటే పడి చచ్చేలా నన్నే మార్చావే. నేనే నాకెదురైనా కనుగొనలేను కదా, ఓ తడి వెలిసిన వానలో కురిసిన కాంతిదా కొద్దిగా నా కథ మారిందిగా, కంట జన్మైన రాదు ఇక పండగ ఈ వేడుక, ఆటలాడింది చాలు ఆ నవ్వుల నడకలు రేపినా. పంచిరే పంచిరే నీ మీద దిల్జారే అదృష్టం అమ్మాయి అయితే నువ్వే అంటానే, ఎంచక్కా నవ్వావే
ఫెంటాబ్యులస్, సూపర్బ్, అసలు సూపర్బ్. నేను గ్రౌండ్ ఫ్లోర్లో పాడుతున్నాను, కారుణ్య ఎల్ఐసి లాగా 14th ఫ్లోర్లో పాడుతున్నాను. కానీ ఎంత ఎంత డిఫికల్ట్ తెలుసా, అంత పైన ఓపెన్ థ్రోట్లో పాడాలంటే అస్సం. సూపర్బ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఒరిజినల్ సింగర్ ని మరిపించేలాగా చేసావు అనడం అతిశయోక్తి కాదు. యు వర్ సింప్లీ సూపర్బ్. ఇలాంటి పాటలు యాక్చువల్గా పాడగలగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వరాభిషేకం వేదికని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పాటలు నార్మల్గా మనం షోస్లో ప్రెజెంట్ చేయలేం అక్క. మనం ఎప్పుడు అనుకుంటాం ఇది సిచ్యువేషన్ బట్టి ఉంది కాబట్టి, ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కుతోంది, ఆ అమ్మాయి మనసులో జరుగుతున్నది వేరు, ఈ అబ్బాయి పిక్చరైజేషన్, ఈ అబ్బాయి క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నారు. సో రెండు పిక్చరైజేషన్లో బాగుంటాయి. షోలో మనం పాడుకుని ఎంత ఇష్టంగా ఉన్నా కూడా పాడలేం, ఎందుకంటే అది అక్కడ కనెక్ట్ అవుతారా లేదా, ఎందుకంటే షోలో వరుసగా ఏదో ఒక టెంపోలోనే పాడాలి. ఈ పాట ఎప్పటి నుంచో పాడదాం అనుకుంటున్నాను నేను. నాకు ఈ పంచీరే చాలా ఇష్టం, ఇక్కడ కుదిరింది. కానీ స్వరాభిషేకం ఇందాక కారుణ్య చెప్పేది ఒక మంచి మాట అనమాట. టు కనెక్ట్ విత్ ది ఆడియన్స్ వెన్ వీ పర్ఫార్మ్ సంథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతే అది కష్టం. అంటే ఎంత ప్రయత్నంతో మనం పాడితే కూడా అది వేస్ట్ అవుతుంది. కానీ స్వరాభిషేకం అని ఈ ఒక్క వేదిక కదా, ఈ ఒక్క వేదిక మీదే మనం ఏం కరెంట్ ఇస్తున్నామో అదే వాళ్ళకి కనెక్షన్. అది 10,000 వాట్స్ అంటే సరే, 10 వాట్స్ అంటే వాళ్ళు భరించాలి అది మొత్తం. బట్ వీఆర్ గివింగ్ ది బెస్ట్ కదా. ఒక్కొక్క సాంగ్ రియలీ వీఆర్ యాజ్ అ టీమ్ వీఆర్ గివింగ్ ది బెస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సింగర్, ఎవ్రీ మ్యూజిషియన్, వీఆర్ గివింగ్ ది బెస్ట్ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ. Thank you so much, and thanks to our Padta Thiyaga singers also. Thank you.